హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రౌండప్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీకాంత్ అండి. ఈ వీడియో చూశాక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు కాలినడకన తిరుమలకు వెళ్ళడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఆయన తిరుమలకు వెళ్ళాక, అంటే కొండపైకి వెళ్ళాక అతిథి గృహానికి వెళ్ళారు. ఫస్ట్ అతిథి గృహానికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటుగా ఆయన కూతుర్లు కూడా రావడం జరిగింది ఆ గృహానికి. ఆయనకి 2 కూతుర్లు ఉన్నారు. ఒక అమ్మాయి ఆద్య, ఇంకొక అమ్మాయి పొలేన అంజన. సో 2 కుమార్తెలు ఆయనకు. ఈయనతో పాటుగా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వాళ్ళిద్దరు కూడా రావడం జరిగింది. అయితే ఈ 2 కుమార్తెల్లో పొలేన అంజన అనే అమ్మాయి క్రిస్టియన్. ఆ అమ్మాయి క్రిస్టియన్ ఆచారాలు పాటిస్తారు. ఎందుకంటే ఆవిడ మదరు అన్నా లెజ్నోవా, పవన్ కళ్యాణ్ గారి 3వ భార్య కుమార్తె పొలేన అంజన. పవన్ కళ్యాణ్ గారి 3వ భార్య క్రిస్టియన్ ఆచారాలు పాటిస్తారు. పవన్ కళ్యాణ్ గారు అబ్జెక్షన్ పెట్టలా, మీ ఇష్టం మీది అని చెప్పారు. ఎందుకంటే ఆవిడ రష్యాకి చెందిన ఆవిడ, అక్కడ క్రిస్టియానిటీ ఎక్కువ. సో ఆ విశ్వాసాలను వాళ్ళు పాటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి 3వ భార్య పిల్లలు ఎవరైతే ఆ పిల్లలు కూడా క్రిస్టియన్ ఆచారాలే పాటిస్తారు. సో పవన్ కళ్యాణ్ గారు అబ్జెక్షన్ పెట్టలా. అయితే ఈరోజు శ్రీవారి దర్శనం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఈ పిల్లలు కూడా రావడం జరిగింది. అయితే ఈ పొలేన అంజన అనే అమ్మాయి క్రిస్టియన్ కాబట్టి టీటీడీ అధికారులు వచ్చి మరి ఈ అమ్మాయి క్రిస్టియన్ సార్, డిక్లరేషన్పై సంతకం చేయాలని కోరడం జరిగింది. వాళ్ళు కోరగానే ఈ అమ్మాయి డిక్లరేషన్పై సంతకం చేసింది. నాకు శ్రీవారి అంటే నమ్మకం ఉంది, అందుకే ఇక్కడ దాకా వచ్చానని చెప్పి డిక్లరేషన్పై సంతకం చేసింది. ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా సంతకం చేశారు. మా అమ్మాయి శ్రీవారి మీద నమ్మకంతో ఇక్కడ సాంప్రదాయాలను గౌరవిస్తుంది, అందుకే ఇక్కడికి వచ్చిందని చెప్పి ఆయన కూడా ఒక సంతకం చేసి ఇచ్చారు. సో సంతకాలు చేశారు, శ్రీవారి దర్శనం చేసుకున్నారు, చక్కగా బయటకు వచ్చారు హ్యాపీగా. మరి ఇదే పని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసి ఉంటే ఆయనకి ఎంత మంచి పేరు వచ్చేదో ఒకసారి ఆలోచించాలి అందరూ. ఆయన కూడా క్రిస్టియనే, ఈ అమ్మాయి క్రిస్టియనే. మరి ఈ అమ్మాయి సంతకం చేయగలేంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలా? 10 సంవత్సరాలు ఒక నాయకుడిగా రాజకీయాల్లో ఉండి ప్రజానాయకుడిగా పేరు పొందిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న సంతకం, శ్రీవారి మీద నమ్మకం ఉంది నాకు అని చెప్పి ఒక చిన్న సంతకం చేసి ఉంటే ఎంత మంచి పేరు వచ్చేది. మొన్న ఆ సంతకం చేయాల్సి వచ్చిందని ఆయన తిరుమల పర్యటననే రద్దు చేసుకున్నారు. తిరుమల పర్యటన రద్దు వెనుక మొదటి కారణం అదే. టీటీడీ అధికారులు తేల్చి చెప్పారు, అన్య మతస్థులు ఎవరైనా సరే శ్రీవారి దర్శనానికి వస్తే డిక్లరేషన్పై సంతకం చేయాల్సిందే, చేసిన వారినే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ అధికారులు తేల్చి చెప్పడంతో వేరే దారి లేక ఆయనకు సంతకం చేయడం ఇష్టం లేదు. ఇక వేరే దారి ఏంటి? పర్యటనని రద్దు చేసుకోవడం. సో అదే జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ రోజు తిరుమల వెళ్ళి డిక్లరేషన్పై సంతకం చేసి శ్రీవారి దర్శనం కనుక చేసుకొని ఉంటే చాలా చాలా మంచి పేరు వచ్చేది ఆయనకి, హిందూ సమాజంలో మంచి పేరు వచ్చేది. ఎందుకంటే ఇప్పటికీ ఆయనకు ఓట్లేసే వాళ్ళు లక్షలాది మంది హిందువులు ఉన్నారు. వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉండేది. మా నాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిపై క్రిస్టియన్ అని మతం ముద్ర వేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళే సమాధానం చెప్పేవాళ్ళు, ఆయన అభిమానులే సమాధానం చెప్పేవాళ్ళు. ఏది సంతకం చేసి ఉంటే చేయలేదు. నేను అందుకనే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కూతురు నుంచి నేర్చుకోవాలి. మరి ఆ చిన్న పిల్ల ఆలోచించింది శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు. మరి ఈయన రాజకీయాల్లో ఉండి ఈయన సంతకం చేస్తే ఎంత పాజిటివిటీ వచ్చేదో మీరు కూడా ఆలోచించుకోవాలి. సో రాజకీయాల్లో ఉన్నప్పుడు కొద్దిగా పట్టు విడుపులు ఉండాలి. పట్టు విడుపులు ఉంటేనే రాజకీయాల్లో ముందుకెళ్ళగలుగుతాం. వన్ సైడెడ్గా ఉంటే రాజకీయాల్లో ఏదో రోజు ఏదో సమస్య వస్తూనే ఉంటుంది.